కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పులివెందుల నియోజకవర్గ త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 280 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ పనులు చేపట్టడం అభినందనీయమని జనసేన నాయకుడు పులిరాజు అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనుల్లో 96% పూర్తి అయ్యాయని, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో కనీసం త్రాగునీటి సమస్యను పరిష్కరించలేనటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు త్రాగునీటి సమస్య ద్వారా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని దాదాపుగా ఈరోజు జల్ జీవన్ మిషన్ పొట్టి శ్రీరాముల జలధార కార్యక్రమం ద్వారా 280 కోట్ల రూపాయలను విడుదల చేసి పులివెందుల నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారం చూపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా ఈరోజు మేము చెబుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ సందర్భంగా తెలియజేస్తూ పులివెందుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని ఆదోని జనసేన పార్టీ